హల్లెలూయా. Hallelujah. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. దేవుని అత్యున్నత నామమునకు మహిమ ఘనత ప్రభావము కలుగును గాక. Praise the Lord to the highest name of Jesus Christ. ఆయన నిత్య సంకల్పములు ఎన్నటెన్నటికి మారనివిగా ఉన్నాయి. His desires never gonna change. ఆయన కృప సదాకాలము నిలుచును. His grace will be with us forever. ఆయన అద్వితీయ సంకల్పము మన ఎడల ఎచ్చుగానున్నది. His great desire is on us. అందుకొరకాయ దేవాతి దేవునికి స్తోత్రం చెల్లింపబద్ధులమై ఉన్నాం. That's why we should be thankful for our God. ఆయనొక్కడే స్తుతికి పాత్రుడు. He is the only person who are worthy for our praises. కనుక ఆయన మాత్రమే మంచి చేసేవాడు, మేలు చేసేవాడు. So he only do good and he only do everything favor to us. కనుక అట్టి అద్వితీయ దేవుని యొక్క కృపను సహాయాన్ని పొందిన వారమై భూమిపైన బలమొందుదుము కాక. May we get strengthened by the grace of God. హల్లెలూయా. Hallelujah. అయితే ఈ జీవన విధానంలో మనం మేలు పొందినట్లుగా, జయమొందినట్లుగా అనేకమైన దైవిక ఆలోచనలు నేను మీతో మాట్లాడుతూ వస్తూ ఉన్నాను. I'm preaching about the things to be blessed and to get victory and success in our lives. ఇంతకు ముందు కుటుంబమును గురించి మాట్లాడాను. Before, in the starting, I have preached about the family. సక్సెస్ఫుల్ ఫ్యామిలీ లైఫ్ ఏ విధంగా మనం కొనసాగించాలి అనే విషయాలు మాట్లాడాను. I preached about how can we lead the successful Christian family. అలాగే బ్లెస్సింగ్ గురించి మాట్లాడాను. And then the topic blessing. అయితే అనేకమైన దేవుని మంచితనాన్ని గురించి మాట్లాడాను. And then about the goodness of God. భయం నుంచి ఎలా విడుదల పొందాలని మాట్లాడాను. And how to deliver from the fear. ఇలాగ అనేకమైన విషయాలు ఖచ్చితంగా మీకు ఆశీర్వాదకరంగా ఉన్నవని నేను భావిస్తున్నాను. I hope these messages will be blessing to you. అయితే రీసెంట్ గా మనం యాకోబు రాసిన పత్రికలో నుండి నాలుకను గురించి, నోటి మాటను గురించి మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. Now we were meditating on the topic tongue from the book of James. కనుక ఈ నాలుక అనేటువంటిది చాలా శక్తివంతమైనది. ఇది ప్రకృతి చక్రమునకు కూడా చిచ్చు పెట్టగలిగినటువంటిది. So this tongue is very powerful and it can give problems to the nature also. కనుక చాలా ప్రభావవంతంగా ఇది మన జీవితం పైన తన ఇంపాక్ట్ చూపగలదు. So this tongue can impact our lives. అందుకొరకే బైబిల్ గ్రంథం ఈ నాలుకని తక్కువగా ఎంచకుండా అద్భుతమైన వివరం, జ్ఞానం, ఆలోచన, అందుకు సంబంధించిన అనుసంధానమైన విషయాలన్నీ కూడా బైబిల్లో పొందుపరచారు. So the word of God didn't underestimate this tongue, so it was clearly mentioned in the Bible. ఎందుకనంటే జీవము మరణము ఈ నాలుక వశమై ఉన్నదని దేవునికి తెలుసు కనుక దేవుడు లేఖనములో రాయించి పెట్టాడు. Why? Because the word of God says the life and death are in the control of tongue. హల్లెలూయా. Hallelujah. కనుక మనం నిన్నటి దినాన మనం ధ్యానం చేశాము. మన జీవితాలలో శ్రమలు, కష్టాలు, బాధలు అన్నీ కూడా మనం చేసే పాపం వల్ల, మన నాలుక వలన మనకి కలుగుతున్నాయన్న సంగతి నేను మీకు జ్ఞాపకం చేశాను. Yesterday I reminded that the reason for our troubles and problems is our sin and our tongue. చాలా మంది అనుకోవటం ఏంటంటే ప్రాబ్లమ్స్ అన్నిటికీ కారకుడు దేవుడు అనుకుంటారు. So many things that the reason for the problems is God. కనుక ప్రాబ్లమ్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్ దేవుడు కాదండి. So God is not the reason for our problems. కనుక దేవుడు మన జీవితాన్ని అద్భుతంగా మలచి మనకి అధికారాన్ని, శక్తిని, జ్ఞానాన్ని, బుద్ధి, వివేకాలను అన్నిటిని దయచేశారు. God changed our life in a great way and he gave authority and he kept us in a great position. కనుక మనం అందుకొరకు ఎంత పెద్ద బైబిల్ కూడా ఇచ్చాడు. That's why he gave his word to us. అందుకొరకు అనాది నుండి బోధకులను, ఉపదేశకులను దేవుడు నియమించాడు. That's why he selected his devotees and his saints for us. వారి ద్వారా అనేకమైన హెచ్చరికలు, ఆలోచనలు మనకు అందించబడ్డాయి. Through them we got many advices. ఈ రోజు నాలుక మన భక్తి జీవితం పైన ఎంత ప్రభావం చూపుతుంది, మన నోటి మాటలు అనే విషయాల్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. Today I'm going to remind the things that how can tongue influence our life. భక్తి విషయంలో In the topic of devotion. కనుక యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 26వ వాక్యం చదువుతున్నాను. James chapter 1 and verse 26. ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడని అనుకుని నెడల వాని భక్తి వ్యర్థమే. If any man among us seem to be religious and bridleth not his tongue, but deceiveth his own heart,
this man's religion is vain. అంటే నాలుకను కంట్రోల్ చేసుకోకపోతే, లేకపోతే నోటికి కళ్ళెము పెట్టుకొనకపోతే దాని ప్రభావము భక్తి మీద కూడా ప్రభావము చూపిద్ది అన్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. That means if you don't bridle your tongue or not, if you not control your tongue, there will be a bad effect on your life. డేక్స్ బైబిల్లో అయితే రాయబడింది, ఈ నాలుక అంతరంగ విషయాలనే కాకుండా వెలుపటి విషయాలలో కూడా అది ప్రభావం చూపగలదు. In Dake's Bible it says the tongue can influence not only in the inside heart related things, but also the outside, the physical related things. అయితే నేను అందుకొరకు కొన్ని వచ్చిన ఆధారాలను విషయాలను నేను మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. For that I will remind some verses to you. యేసయ్య సేవ చేస్తున్న దినాలలో, when Jesus in the days of ministry, అనేక మంది ఇండ్లలోనికి యేసయ్య వెళ్ళి సేవ చేసి భోంచేసి రావటం ఆ దినాలలో అలవాటు. In those days God went to many houses and he has done great ministry. ఆ ప్రాంతమందు ఆ సమయమందు యేసయ్య ఒక ఇంటిలో భోంచేస్తూ ఉన్నప్పుడు శిష్యులు చేతులు కడుక్కోలేదని ఒక పెద్ద సమస్యను రేకెత్తించారు. In that time when Jesus was eating in a house, then disciples were not didn't wash their hands, so he told about that topic. అందుకోసమని కొద్దిగా డిస్కషన్ జరిగింది. ఆ డిస్కషన్ తర్వాత యేసయ్య ఒక అద్భుతమైన ఎక్స్ప్లెనేషన్ నాలుక గురించి, మాట గురించి తీసుకుని వచ్చి వాళ్ళతో మాట్లాడుతున్నారు. For that there was a discussion there, so God checked the topic and he had give a great example for us. ఈ చేతులు కడుక్కోలేదు అన్నటువంటి ఈ కేటగిరీ పీపుల్ ఎవరంటే వీళ్ళందరూ భక్తులు. Not washing hands, all these people were devotees. ఇంకా చెప్పాలంటే మంచి బోధ చేసేవారు. To say morely, the people who do good preaching, ప్రజలకు ఆలోచన చెప్పేవారు, and the people who tell good suggestions to people, ఆది నుండి మేము అన్నిటిని ఎరిగిన వారము అని గర్వంగా చెప్పుకునేవారు, and the people who says that we know everything from the starting, వీధులలో ప్రార్థనలు చేసేవారు, and the people who prays in the streets. ఏమండి, దేవుని యొక్క విషయాన్ని, ప్రమాణాన్ని, లేఖనాన్ని ఎరగని పరిస్థితిలో వారు ఉన్నారు. They were in the situation that they doesn't know the promise of God. అందుకొరకు యేసయ్య అక్కడ మాట్లాడుతున్న మాటను నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 9వ వచనం చదివితే గనక, If you read verse 9, మత్తయి సువార్త 15వ అధ్యాయం 9వ వచనం, Matthew chapter 15 and verse 9. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది అంటున్నాడు. Ye hypocrites will do Isaiah's prophecy of you, saying, This people draweth nigh unto me with their mouth, and honoureth me with their lips, but their hearts is far from me. అంటే చేతులు కడుక్కోవటానికను యేసయ్య చెప్తున్నటువంటి దానికి సంబంధం ఏమి అనిపించట్లేదు కదా అని మనకు అనిపించవచ్చు. We think that there is no relationship between washing hands and the topic saying that Jesus. కామన్ గా కనిపించేది ఏంటంటే భక్తి సంబంధమైనటువంటి విషయం కామన్ గా కనపడతా ఉంది. What we see commonly is the devotion. మీరు యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 26వ వచనంలో చదివితే గనుక, నోటికి కళ్ళెము పెట్టుకోకపోతే మనం చేసే భక్తి వ్యర్థం. If you read in James chapter 1 and verse 26, it says, not bridle your tongue, your devotion is vain. అదే విషయాన్ని ఇక్కడ ఏ విధంగా భక్తి వ్యర్థం అవుతుంది అనే విషయాన్ని యేసయ్య ఇక్కడ చెప్తున్నాడు. వాళ్ళందరూ ఏమనుకున్నారంటే మేము భక్తి చేస్తున్నాం, వీఆర్ పర్ఫెక్ట్ అనుకుంటున్నారు. Jesus is saying that same topic here, but the disciples is thinking that they were doing devotion, they were perfect. మేము చేసేవన్నీ కరెక్టే కనుక మేము చేసేదానికి నిశ్చయంగా ఫలం ఉంది, సక్సెస్ ఉంది, ఫలితం ఉంది అని అనుకుంటున్నారు. They are thinking that whatever they do is the right, so there will be a fruit for them, good fruit for them. అందుకని యేసయ్య ఆ మ్యాటర్ని ఉద్దేశించే వాళ్ళు ఏ విధమైనటువంటి భక్తి పారవశ్యంలో ఉన్నారు అనేటువంటి దాన్ని వారికి తెలియచేస్తూ విషయాన్ని అర్థమయ్యేటట్లు అసలు ప్రాబ్లం ఎక్కడ ఉందో చెప్తున్నాడు. That's why Jesus is letting them know what in the situation they are. వారు చేసేటువంటిది ఎందుకు వ్యర్థమైపోతుందో, వారు చేసేటువంటిది ఎందుకు నిష్ప్రయోజనం అవుతుందో అనే విషయాన్ని
తెలివిని కలిగించే రీతిగా యేసయ్య మాట్లాడుతున్నారు. That's why Jesus is making them to know why their devotion is getting vain. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. These people draweth nigh unto me with their mouth and honoreth me with their lips, but their heart is far from me. అంటే హృదయము వారికి దూరంగా, దేవునికి దూరంగా ఉందని దేవుడు ఎలా చెప్పగలుగుతున్నాడు? How God is saying that their heart is far from him? మీరు కింద లైన్ చదివితే గనక మనుషులు కల్పించిన పద్ధతులను దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు. If you read in 9th verse it says, but in vain they do worship me, teaching for the doctrines, the commandments of men. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములుగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే పాటిస్తున్నారు. They are following the commandments of men. సహజంగా భక్తి జీవితంలో మనం చేసేటువంటి పని ఏమిటంటే ఇది చేస్తే మంచిది, అది చేస్తే మంచిది అని అధికంగా వెలుపట వాటిపైన శ్రద్ధ చూపుతాం. Usually in the life of devotion what we do is, if we do this it will be good. We will always concentrate on the physical things. కాళ్ళు కడుక్కోవాలి, తల స్నానం చేయాలి, We should sanctify our legs. We should bath our head. స్నానం చేసి ప్రార్థన చేసుకోవాలి, We should pray. We should not pray without getting bath. శరీర శుద్ధి చేసుకోవాలి. We should sanctify our body. శరీర శుద్ధి చేసుకోకుండా మనం ప్రార్థన చేసుకోకూడదు. Without sanctifying our body we should not pray. ఇలాగూ మనం వెలుపటి వాటి విషయంలో బహు జాగ్రత్త కలిగి ఉంటాం. We always concentrate on the physical outside things. అయితే వెలుపటి వాటి కంటే మనం అధికంగా దృష్టి పెట్టవలసినటువంటి విషయం ఏమిటంటే మన పెదవులతో స్తుతించేటువంటిది ఎందుకు నిష్ప్రయోజనం అయిపోతుంది అంటే, But why the worship we do praise God is getting vain means, వారి హృదయము దేవునికి దూరంగా ఉంది. because their heart is far from God. వారి హృదయము దూరముగా ఉంది అని ఎలా తెలుస్తుందంటే నోటి మాటల వల్ల తెలుస్తుంది. How he knows that their heart is far from God means because of their words. ఆ వచనాన్ని చదువుతున్నాను చూడండి. అని యెషయా మిమ్ములను గూర్చి ప్రవచించిన మాట సరియే అని వారితో చెప్పి జనసమూహమును పిలిచి మీరు వినుడి గ్రహించుడి, నోటి నుండి మనుషుణ్ణి అపవిత్రపరచదు గాని నోటి నుండి వచ్చునదియే మనుషుణ్ణి అపవిత్రపరచునని చెప్పెను. నోట పడునది మనుషుణ్ణి అపవిత్రపరచదు. In the 11th verse it says, not that which goeth into the mouth defileth a man, but that which cometh out of the mouth, this defileth a man. అంటే మనుషుణ్ణి అపవిత్రపరిచేది నోటిలో నుండి వచ్చేది అపవిత్రపరుస్తుంది. The words which comes from the mouth is gonna defile a man. మనుషుని అపవిత్రపరిచేటువంటిది ఏంటంటే హృదయములో నుండి నోటి ద్వారా వచ్చేటువంటిది. అంటే నోటికి హృదయానికి అద్భుతమైన ఎడబాయని విడదీయని సంబంధం ఉంది. What defiles a man means the words come from the heart by the mouth. That means there is a relation between the mouth and heart. మనం కొద్దిగా వాటిపైన శ్రద్ధ చూపాలి. కొద్దిగా భక్తి విషయంలో అధికంగా మనం దేనిపైన శ్రద్ధ చూపుతామంటే మనుషులు కల్పించిన పారంపర్య సాంప్రదాయాల పైన మనం అధికంగా శ్రద్ధ చూపుతాం. But we usually concentrate on the commandments of men. సహజంగా మత సంబంధంగా జీవించేటువంటి వారిలో వాళ్ళు వెలుపట రూపం భక్తి కలిగిన వారిగా కనిపించినప్పటికీ usually the people who lives in the religion they will look like devotees outside. కానీ వారితో కొద్దిసేపు మాట్లాడితే గాని వారు ఎంతటి లోపల హృదయములో ఎంత పరిశుద్ధత ఉంది, ఎంత పరిశుద్ధులు అనేటువంటిది పిల్లరా నాలుక ద్వారా తెలియజేయబడుతుంది. But if you speak with them for some times, then you can know how devotees they are. ఎంతటి పరిశుద్ధత ఉందో, ఎంతటి అపరిశుద్ధత ఉందో హృదయములో నుండి నాలుక ద్వారా అది మనకు తెలియచేయబడుతుంది. Then you can know how much of holiness and how much of unholiness is in there by their words. కనుక మనం మాట్లాడే మాటలు ఎందుకు ప్రయోజనం కలగట్లేదు, నిష్ప్రయోజనం అవుతున్నాయి, అది భక్తికి ప్రయోజనకరంగా ఎందుకు ఉండటం లేదు అంటే, so why our worship and why our prayers and why our words getting vain means, ఇవన్నీ చేస్తున్నాం కదండి. మనుషులు కల్పించిన సాంప్రదాయాలను, పద్ధతులను, ఆచరణను, అనుసరణను అన్నిటిని మనం చేస్తూ ఉన్నాం కదా. we are doing all the things which was made by men. అయినను ఎందుకు ప్రయోజనకరంగా లేదు అంటే ఇక్కడ నోటి మాటలు అనేవి చాలా కీలకమైన విషయం. If you ask
even though why it is getting vain means the all the main thing is in the words. మన హృదయము నిండిన దానిని బట్టి నోరు మాట్లాడిద్దని వాక్యం సెలవిస్తా ఉంది. The word of God says the words come out from our heart. హృదయం ఏదైతే ఉందో నోరు అదే నింపబడి ఉంటది. What is there in heart it will fill in mouth. మనం అర్థం చేసుకోవాలి, హృదయం దేనితో నింపబడి ఉందో నోరు అదే మాట్లాడుతుంది. We should remember one thing, what is filled in heart, the mouth will speak that. అదే విషయాన్ని యేసయ్య ఇక్కడ అంటున్నాడు, నోటిలో నుండి వెళ్ళేటువంటిది మనుషుని అపవిత్రపరచదంట. Jesus Christ saying that the things which go into the mouth it will not defile a man. నోటిలో నుండి వచ్చినది మనుషుని అపవిత్రపరిచిద్ది. But a thing or word which comes out of the mouth it will defile a man. నోటిలో నుండి వచ్చేది ఏంటంటే మనుషుని హృదయములో ఉన్న సరుకు, స్టోరేజ్, మాటలు. What is come out of from the mouth means the storage in heart. అది మన సాక్ష్యాన్ని పోగొడుతుంది. It will lose our witness. మన భక్తిలో వేరే విధమైనటువంటి అభిప్రాయాలను కలుగజేస్తది. It will create a different opinions in the devotion. భక్తి విషయంలో ఒక హీన స్థితికి, దీన స్థితికి మనల్ని తీసుకున్నది. It will take us to a low position in devotion. హల్లెలూయా. Hallelujah. అందుకోసమే అక్కడ గనక చూస్తే అక్కడ యేసయ్య చాలా స్పష్టంగా నోటి గురించి మాట్లాడుతున్నాడు. నోటి మాటల గురించి మనుషుని అపవిత్రపరచునని వారితో చెప్పాను. ఆ తర్వాత 13వ వచనం చదువుతున్నాను చూడండి. ఆయన పరలోకమందున్న నా తండ్రి నాటని ప్రతి మొక్క పెళ్లగింపబడును అని 14వ వచనం అంటాడు. వారి జోలికి పోకుడి, వారు గుడ్డివారై ఉండి వారు గుడ్డివారికి త్రోవ చూపువారు, గుడ్డివాడు గుడ్డివారికి త్రోవ చూపిన ఎడల వారిద్దరూ గుంటలో పడుదురు కదా అనిను. In the 14th verse it says, let them alone, they be blind leaders of the blind, and if the blind lead the blind, both shall fall into ditch. ఎవరి గురించి చెప్తున్నాడు? అక్కడ ఉన్న ఉపదేశకుల గురించి చెప్తున్నాడు. He is saying about the preachers there. బోధకుల గురించి చెప్తున్నాడు. He is saying about the saints there. వెలుపటి శుద్ధీకరణ గురించి చేసేవారు, చెప్పేవారు గురించి చెప్తున్నాడు. He is saying about the people who do sanctifies their body. వాళ్ళ యొక్క హృదయ సంబంధమైనటువంటి విషయాల He is saying about the people నుండి ఏదైతే వస్తుందో అది చాలా కీలకమైన. So what comes from the heart, it is a very important thing. అది ఆ హృదయానికి, ఆ నోటికి ఏముందో తెలిసిన ఒక అద్భుతమైన కనెక్టివిటీ ఉంది. There is a great connection between the heart and the mouth. మనం భౌతికంగా చాలా ప్రిపరేషన్ తో ఉంటాం, కానీ హృదయ సంబంధమైనటువంటి విషయాలలో, నోటి సంబంధమైనటువంటి విషయాల్లో ఏమాత్రం కూడా శ్రద్ధ నిలపని వారిగా ఉంటాం. Physically we will be with a great preparation, but we don't concentrate. గ్రహించండి, అక్కడ చూసే కనుక 17వ వచనం చదివితే పేతురు యేసయ్యను అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడంటే, అయ్యా ఈ ఉపమాన భావం మాకు తెలియజేయండి అని అంటున్నాడు. If you read in 17th verse, Peter is asking that God let them know this topic. అంటున్నాడు, ఆయన మీరు ఇంతవరకు అవివేకులై ఉన్నారా, ఈ సంగతి మీకు తెలియదా అని అంటున్నాడు. నోటిలోనికి పోవునదంతయు కడుపులో నుండి బహిర్భూమిలోకి విడవబడును గాని నోట నుండి బయటికి వచ్చునవి హృదయములో నుండి వచ్చును, ఇవే మనుషుని అపవిత్రపరచునని మీరు గ్రహించుడి. In 18th verse it says, but those things which proceed out of the mouth come forth from the heart, and they defile the man. కనుక మనుషుని అపవిత్రపరిచేది ఏంటంటే నోటి మాటలు. So what can defile a man is the word of the man. భక్తిని వ్యర్థం చేసేది ఏమిటంటే మనుషుని మాటలు. What can wane the devotion means the words of the man. మనల్ని అపవిత్రపరిచేది ఏదని మనం అనుకుంటున్నాం అంటే మనం భౌతికమైనటువంటి thinking that defile is the physical things. హల్లెలూయా. కనుక మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, గ్రహించవలసిన విషయం, అపవిత్రపరిచేది హృదయములో నుండి వచ్చేవి. So we should remember a thing, the things comes from the heart. నోటి మాటలు మనల్ని అపవిత్రపరుస్తాయి. The words from our mouth will defile us. హల్లెలూయా. అందుకే 19వ వచనంలో యేసయ్య అంటాడు, దురాలోచనలు, నరహత్యను, వ్యభిచారమును, దొంగతనమును, అబద్ధ సాక్ష్యములను, దేవదోషులను హృదయములో నుండి వచ్చుచున్నాయి. In the 19th verse it says, for out of the heart proceed evil thoughts, murders, adulteries, fornications, thefts, false witness,
blasphemies. ఇవన్నీ కూడా హృదయములో నుండి నోటి ద్వారా వచ్చి మన భక్తిని వ్యర్థం చేస్తున్నాయి, మన భక్తిహీనులుగా చేస్తున్నాయి. These all come from the heart through the mouth, and these make vain our devotion. మనల్ని అపవిత్రులుగా కూడా చేస్తున్నాయి. These defile us. కనుక మన ఒరిజినాలిటీలో నుండి మన మాటలు వస్తున్నాయండి. కనుక మన ఒరిజినాలిటీలో నుండి మన మాటలు వస్తున్నాయి కాబట్టి అవి మనల్ని అపవిత్రపరుస్తున్నాయి. So our words are coming from our originality, so they are defiling us. ఇంకా మీకు అర్థం కావటానికి నేను మత్తయి సువార్త 12వ అధ్యాయములో నుండి యేసయ్య చెప్పిన కొన్ని మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. If you read Matthew chapter 12 and verse, యేసయ్య కొన్ని ఉదాహరణలు చెప్తున్నాడు. Jesus is saying some examples. 33వ వచనం చదివితే, చెట్టు మంచిదైతే మంచిదని ఎంచి దాని పండు మంచిదే అని ఎంచుడి. If you read in 33 verse, either make the tree good and his fruit good, or else make the tree corrupt and his fruit corrupt, for the tree is known by the fruit. చెట్టు మంచిదైతే చెట్టు పండు మంచిది. If the tree is good, the fruit also will be good. చెట్టు చెడ్డదైతే చెట్టు నుండి వచ్చే ఫ్రూట్ చెడ్డదే. If the tree is corrupt, the fruit of the tree is also going to be corrupt. ఇప్పుడు కొద్దిగా ఆలోచన చేయాలి, కొద్దిగా నా మాటల పైన దృష్టి పెట్టండి. Concentrate on my words. చెట్టు చేదుదనుకోండి. If the tree is sour, చేదు చెట్టుకు కాసే కాయ చేదు కాయ. The fruits from the tree will be sour. యేసయ్య ఆ దిశగా దృష్టి పెట్టండి అంటున్నాడు, ఆ దిశగా ఆలోచన చేయండి అంటున్నాడు. God is saying that think through that. హల్లెలూయా. Hallelujah. కనుక మనం సహజంగా భక్తి జీవితంలో మనం ఈ నోటి మాటల వలన కలిగే అపవిత్రతను అసలు ఏమాత్రం పట్టించుకోకుండా అవి హృదయంలో నుండి వచ్చి మనల్ని అపవిత్రపరుస్తున్నాయి, హృదయాలోచనలు చెడిపోయినవని ఏమాత్రం గ్రహించలేకపోతున్నారు. So usually we in the life of devotion we don't concentrate on the words that come from the heart through mouth. అందుకనే మీరు గనుక అదే 12:34 మత్తయి సువార్త చదివితే, హృదయము నిండి ఉండిన దాన్ని బట్టి నోరు మాటలాడును కదా అని అంటున్నాడు. In 34th verse it says, "Or generation of vipers, how can ye being evil speak good things?" సజ్జనుడు తన మంచి ధననిధి నుండి సద్విషయములను తెచ్చును, దుర్జనుడు తన చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను తెచ్చును. Or generation of vipers, how can ye being evil speak good things? For out of the abundance of the heart the mouth speaketh. 36వ వచనం వచ్చేసరికి అంటున్నాడు, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గురించి విమర్శ దినమందు లెక్క చెప్పవలసి ఉండును. In 36 హల్లెలూయా. మనుషులు మాట్లాడే ప్రతి మాట వలన తీర్పు దినమందు లెక్క చెప్పాలని చెప్తున్నాడు. But I say unto you that every idle word that man shall speak, they shall give account thereof in the day of judgment. నీ మాటలను బట్టి నీతిమంతుడవని తీర్పు నొందుదువు, నీ మాటలను బట్టి అపరాధివని తీర్పు నొందెదవు. For by thy words thou shalt be justified, and by thy words thou shalt be condemned. టోటల్ గా నేను మీతో ఈ రాత్రి 2 ముక్కల్లో నేను చెప్పిందంతా చెప్పేస్తాను. I will tell the final topic. Conclude this. యాకోబు రాసిన పత్రిక 1:26 ప్రకారం, by James chapter 1 and verse 26, నోటి మాటలను మనము స్వాధీనపరుచుకుంటేనే, if you control your words from the mouth, మన భక్తి వ్యర్థం కాకుండా ఉండును. then our devotion will not be vain. ఎందుకంటే మనల్ని అపవిత్రపరిచేది ఏంటంటే మన నోటి మాటలు. Because what defiles us means the words of us. అవి ఎక్కడి నుంచి వస్తున్నాయంటే మన హృదయములో నుండి వస్తున్నాయి. Where that words comes from means from our heart. మన ఒరిజినాలిటీలో నుండి వస్తున్నాయి. The words come from our originality. అందుకే యేసయ్య పలు ఉదాహరణలు చెప్పుకొచ్చాడు. మనుషులు కల్పించినటువంటి వాటికంటే మనుషుని హృదయములో నుండి వచ్చేటువంటి అధికంగా మనుషులను అపవిత్రపరుస్తున్నాయని యేసయ్య మత్తయి సువార్త 15వ అధ్యాయం చెప్తున్నాడు. But Jesus is saying in Matthew chapter 15, it says the commandments of a man will not defile a man, but the words from their heart will defile the man. మనుషులు కల్పించిన పద్ధతులు commandments of man. స్తోత్రం. మనుషులు కల్పించినటువంటి పద్ధతులు, నియమములు, కమాండ్మెంట్స్. The rules of the man.
అవి వాటి కంటే మనిషిని హృదయములో నుండి వచ్చే మనిషిని అపవిత్రపరుస్తున్నాయి. More than that, the words come from the heart of the man will defile the man. అదే విషయాలను మరలా 12వ అధ్యాయంలో యేసయ్య చెబుతున్నాడు. చెట్టు మంచిదైతే చెట్టు ఫలం మంచిది అంటున్నాడు. Jesus is saying same topic in Matthew chapter 12. It says, if the tree is good, then the fruit also will be good. చెట్టు చెడ్డదైతే చెట్టు యొక్క ఫ్రూట్ కూడా చెడ్డదే. If the tree is corrupt, the fruit also is corrupt. అక్కడ అంటున్నాడు మనిషి హృదయంలో ఏమైతే ఉందో అదే మరలా ప్రతిబింబించబడుతుంది, అదే ఫ్రూట్ గా వస్తుంది అని అంటున్నాడు. And he says that what is there in the heart of the man, it will come out of the mouth. అని చెప్పి విషయానికి వచ్చి ఒక మనుషుని మాటల వలన అతడు నీతిమంతుడు గాని లేకపోతే అతడు నీతి లేనటువంటి వాడని నిర్ధారించబడుతుంది అని చెప్పేసి చెప్తున్నాడు. And it is also imputed that by the words of the righteous man, words of the man to imputed as righteous or not righteous. మాటను బట్టి అపరాధి అని ఎంచబడతాడు. He will be imputed as a wrong person or evil person by their words. హల్లెలూయా. Hallelujah. కనుక ఈ రాత్రి నేను మీకు చెప్పేటువంటి మాట ఏంటంటే మన నోటి మాటలు ఎందుకు కొద్దిగా దృష్టి నిలిపి శ్రద్ధ చూపి మన మాటల విషయంలో కొద్దిగా ఆ జ్ఞానం కలిగిన వారిగా ఉండుట అది మన భక్తికి ప్రయోజనం. So we should concentrate on the words that we're going to say and it will be useful to our devotion. నేను అనేక కుటుంబాలు చూసానండి, ఫ్యామిలీ ప్రేయర్ అయిపోతుంది, ఇంట్లో గొడవ ఆడుకుంటారు. I have seen many families, they will do family prayer and the next minute they will fight. ఒక కాలంలో నేను మా ఫ్యామిలీలో కూడా నేను అలా చేసినవాడిని. In certain time also I have done that. కొన్ని సందర్భాలలో భక్తి విషయంలో మనం చాలా మనకు తోచినట్లు మనం చేసేస్తుంటాం. Sometimes in the life of devotion we will do some things like that. అవన్నీ జరగటానికి కారణం ఏంటంటే మన నోటి మాట. The reason for all those is our tongue. అందుకే నోటి మాట యందు లోపము లేనివాడు సంపూర్ణుడు. So the man who is not defiled in the word from the mouth, he will be perfected. నోటి మాట యందు లోపము కలిగిన వాడు అసంపూర్ణుడు. If he have the weakness in the word that he say, he will not be perfected. అది భక్తిలో కూడా నీవు సంపూర్ణుడి కావటానికి నీ నోటికి కళ్ళెము పెట్టుకొని యాకోబు చెబుతున్నాడు. James saying that bridleth your tongue to be perfected in the devotion. అదే విషయాన్ని సువార్తల్లో యేసయ్య చెప్పుచున్న మాట ఏం తెలుసిన, నీ నోటి మాటను బట్టి నీవు తీర్పు తీర్చబడతావు, నీ నోటి మాటను బట్టి నీవు నీతిమంతుడవని అపరాధివని నీవు తీర్చబడతావు. Jesus is saying in Gospels that you are judged by your words. కనుక ఆ మాటలకు కేంద్ర బిందువు హృదయం. So the main stream of that words is heart. మన సోల్, మన యొక్క మెయిన్ పార్ట్ అన్నమాట అది. The soul is the main part to produce the words. కనుక దానికి నోటికి సంబంధం ఉంది. So there is a relation between the heart and the mouth. మన ఆత్మ ఎలా నూతన పరచబడుతుందంటే how our spirit and soul will be sanctified means మనం కల్పించుకున్న పద్ధతుల వల్ల కాదు, not by the commandments that we make, మనం చేసుకున్న ఏర్పాట్ల వల్ల కాదు, not by the procedures that we make. అది దేవుని యొక్క దైవిక కార్యము ద్వారా మనం మార్చబడతాం. We will be changed by the work of God. దేవుని యందు విశ్వాసం ఉంచుట వలన, by having faith in God, దేవుని కృపను కోరుకొనుట వలన, by wishing the grace of God, దేవుని నీతికి మనల్ని మనం అప్పగించుకొనుట వలన, by giving ourselves to righteousness of God, దైవ రాజ్య సంబంధమైనటువంటి అవగాహన కలుగుట వలన, by having the clarity of the kingdom of God, దేవుని కృపాసహితమైనటువంటి జ్ఞానమును పొందుకొనుట వలన by మన హృదయంలో ఆటోమేటిక్ గా చేంజెస్ కలుగుతాయి. then there will be a change in our heart. ఎవడైనా నువ్వు క్రీస్తు యేసునందు ఉన్న యెడల నూతన సృష్టిని వాక్యం సెలవిస్తాము. Whoever is in Jesus Christ, he is the new creation. కనుక మనం నూతన సృష్టిగా మార్చబడుతున్నాం. ఎక్కడ శరీరంలో కాదు, మన ఆత్మలో నూతన సృష్టిగా మార్చబడుతున్నాం. So we will be changed into a new creation, not bodily but inside our soul. అంటే మన హృదయంలో నూతన సృష్టిగా మార్చబడుతుంది. So we will be new creation in our heart. మన హృదయంలో మార్పు రాగానే మన నోటి మాటలో మార్పు వస్తుంది. When there will be a change in our heart, then there will be a change in the words that we speak. మన భక్తిలో చేంజ్ వస్తుంది. Then there will be a change in our devotion. మన భక్తిలో ఫలం ఉంటా ఉంది. Then there will be a fruit in our devotion. మన భక్తి నిష్ప్రయోజనము కాదు, ప్రయోజనకరంగా మనకు మారుతుంది. Then our devotion will not be vain, it will be useful. ఆమేన్. Amen.
అట్టి కృప, దీవెన, ఆశీర్వాదం, జ్ఞానం దేవుడు మీకు దయచేయును గాక. May God give that grace, wisdom and knowledge. God bless you. God bless you. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. God bless you. ప్రేమ కలిగిన తండ్రి, కనికరం కలిగిన యేసయ్య, నీ బిడ్డలను ఆశీర్వదిస్తున్నాను, దీవిస్తున్నాను, మీ కృపకు అప్పగిస్తున్నాను. మహిమ పొందండి, ఆశీర్వదించండి, మీ దైవిక జ్ఞానము దయచేయండి. మీ వలన కలుగు అయా న్యూ క్రియేషన్ ద్వారా అయిన సమస్తము మార్చబడి యేసయ్య తండ్రి వారి యొక్క భక్తి విషయములో అభివృద్ధి పొందినట్లుగా విశేష కృపను బిడ్డలకు దాయిచ్చేయండి. మీ సన్నిధికి మీ యొక్క హస్తాలకు అప్పగిస్తున్నా, యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. రేపు దినాన ఇదే సమయానికి ఇదే ఫేస్బుక్ పేజీలో మరలా లైవ్ లో మనం పాల్గొన్నాం. గాడ్ బ్లెస్ యూ. God bless you. We will meet in the same time and in the same page. God bless you.